తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా పదవుల కోసం నేను 13 ఏళ్ళు ఆగాను, పదవులు పార్టీ కన్నతల్ లాంటిది, వేచి ఉండాలన్నారు. మరోసారి కార్యోన్ముఖులు చేశారు. నామినేటెడ్ పదవుల ప్రస్తావన తీసుకొచ్చి మరోవైపు ప్రజల కోసం పనిచేయాలి, అలాగే అనేక తీర్మానాలకు సంబంధించి KG2 PG కానివ్వండి, లేకపోతే 2019 నాటికి ఇంటింటికి నల్లా కనెక్షన్, ఇట్లాంటివి అనేక విషయాలు తీర్మానాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా విమర్శిస్తోంది దీన్ని. ఒకవైపు రాష్ట్రం దుర్భిక్షంతో అల్లాడిపోతూ ఉంటే, కరువులో కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరు ప్లేనరీ పేరుతో జల్సాలు చేసుకుంటారని ఈ అంశానికి సంబంధించి వాళ్ళ మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు మంద జగన్నాథం గారు, మాజీ ఎంపీ, TRS సీనియర్ నాయకులు, ముఖ్య నేత. మరోవైపు కర్ణాటి విద్యాసాగర్ గారు, టీడీపీ మీడియా ప్రతినిధి, తెలుగు యువత అధ్యక్షుడు రాష్ట్రానికి సంబంధించి. ఇక మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు. వెల్కమ్ టు లైవ్ షో. రవి గారు, మీతోనే ప్రారంభిద్దాం. అంటే కొత్తగా జగన్నాథం గారితో ప్రారంభిద్దాం, అధికార పార్టీ కదా. రవి గారు, ఎట్లా అనిపించింది? అంటే కొత్తదనం ఏమన్నా కనిపించిందా? మరోసారి కార్యోన్ముఖులను చేశారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, లేకపోతే అధ్యక్షుడిగా చేశారా? ఎట్లా అనిపించింది మొత్తం నిన్న ప్లీనరీ? ఖమ్మంలో పెట్టడం కొత్త విషయం. కొత్తదనం అంటే ఏమన్నా చెప్పాలంటే, ఖమ్మంలో TRS సాంప్రదాయకంగా బలహీనంగా ఉండేది కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు చేర్చుకొని అక్కడ ఇది అవుతుంది. రెండోది పాలేరు ఉప ఎన్నిక ఒక త్రిముఖ పోరాటం జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఇది జరిగినట్టుగా కనిపిస్తుంది. కొత్తదనం అంటే పొగడతలు బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. కేసీఆర్ ఆయన సమర్థత, ఆయనది దాదాపు హరీష్ రావు లాంటి పాతాళ దగ్గర నుంచి అందరూ అదొక ధోరణిలాగా మనకి అక్కడ కనిపించింది. పథకాలు అవన్నీ శాసనసభలో చెప్పినవి, TRS చెప్పినవి అవి కనపడ్డాయి. ఒకటి లోపమే అనుకుంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళ పార్టీ ప్లీనరీ సమావేశం, అది వాళ్ళ పరిమిత ప్రతినిధులు. తెలంగాణ పునర్నిర్మాణం చాలా అవసరమని అనుకున్నప్పుడు ఆ క్రమంలో ఎదురవుతున్న సమస్యలు ఏంటి, వైరుధ్యాలు ఏంటి, లేకపోతే పార్టీ ముందున్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటి, ఈ ధోరణి కంటే కూడా ఇంకా గతాన్ని కొనసాగిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మధ్యంతర దశలో ఉన్నారు. దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల వాతావరణం వస్తుంది. ఈ సమయంలో చేసింది ఏంటి, చేయలేకపోతుంది ఏంటంటే, చేయలేకపోతున్న దాని గురించి దాదాపు ప్రస్తావన లేదు. సమైక్య రాష్ట్ర పాలకులు చేసిన లోపాలను ఏకరు పెట్టవచ్చు, దాంట్లో ఏమి తప్పదు, అది మీ ప్రధానమైన రాజకీయ నినాదం అదే కాబట్టి. అలాగే పార్టీ సభ కాబట్టి పార్టీలో అంతర్గతంగా ఎలా పటిష్టం చేసుకోవాలి, కార్యకర్తలకు నాయకులకు వస్తుందో ఇదేంటి, లేకపోతే మొత్తం అధికారం కేంద్రీకృతం అయిపోతుందనే విమర్శ నుంచి ఎలా చేయాలి, ఇలాంటి నిర్దిష్టమైన అంశాలు ఏమీ కనిపించలేదు. అలాగే ప్రతిపక్షాలు కూడా, ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి. అందులో అన్ని తీసిపోయి అన్ని కేవలం రాజకీయమైనవి కదా, చాలా విమర్శలు సహేతుకమైనవి. ఇప్పుడు వడదెబ్బ మృతులు ఉన్నారు, లేదా కరువు చర్యలు ఉన్నాయి. నా ఉద్దేశంలో మిషన్ భగీరథ గురించి అంతసేపు పదే చెప్పుకోవడం కంటే, కరువు చర్యలు తక్షణం ఏం తీసుకోవాలి, రైతులను ఎలా ఆదుకోవాలి, తెలంగాణ గ్రామాన్ని ఎలా బతికించాలి, దేశంలోకెల్లా వడదెబ్బ మృతులు ఏపీ తెలంగాణలో ఉన్నారన్నటువంటి ఈ అపప్రదలు, అత్యవసర చర్యలు, వీటి మీద కేంద్రీకరించడం అనేది జరిగి ఉండాలి. అది జరగలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలు చెప్పారు, అది బాగానే ఉంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే, చాలా కాలంగా వింటున్న దాన్ని మరొకసారి బహుశా కేసీఆర్ తరహా మసాలా కూడా, కేసీఆర్ తరహా నాటకీయత కూడా పెద్దగా కనిపించలేదు. ఎండలు కూడా ఒక కారణం కావచ్చు, ముగించాలి ఆంక్షల వల్ల అనే ధోరణి కూడా కావచ్చు. అందుకని ప్రశంసలు, ఆ ఆత్మస్థుతి చాలా ఎక్కువగా ఉంది. ఆత్మవిమర్శ అనేది దాదాపుగా లేదు. వచ్చిన విమర్శకు కూడా తలసాని మీద వచ్చిందని ఏదో సర్దుబాటు చేసే ప్రయత్నం, హరీష్ యువనాయకుడు అని లేకపోతే ఇంకోటని, ఇట్లాంటివి మినహాయిస్తే రాజకీయంగా కానీ ఇచ్చిన సంకేతాలు. ఇంకోటి కూడా కనిపించింది, ఖమ్మంలో పెట్టినప్పుడు ఖమ్మం గొప్పతనం అది చాలా చెప్పారు, కానీ అసలు తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టులు, ఖమ్మంను ఎవరు ఏమన్నా కానీ అది ఒక కమ్యూనిస్టు కేంద్రం అన్నది అందరికీ తెలుసు. అంటే ఎందుకో రాను మావోయిస్ట్ అజెండా నాది అన్నటువంటి కేసీఆర్ గారి నోట్లో నుంచి రాను తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టులు, ప్రజలు, ఈ ధోరణి అయితే కొంచెం తగ్గిపోవడం కూడా కనిపిస్తుంది. ఖమ్మంలోనే ప్రస్తావిస్తారేమో అని అనుకున్నాం, కానీ అది కూడా ఏమీ జరగలేదు. అంటే రాజకీయంగా ఒక మార్గం ఏదో చేపట్టినట్టుగా వాళ్ళు కనిపిస్తుంది. నెంబర్ 1 2019 కూడా మనమే నెంబర్ 1, దేశంలో తెలంగాణ నెంబర్ 1, తెలంగాణలో TRS నెంబర్ 1 అనే సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి చెప్పారు. హైకమాండ్ లో మనకేం ఢిల్లీలో లేవు, అసలు మనకి హైకమాండ్ లేదు, ప్రజలే మనకి హైకమాండ్ అని చెప్పారు. ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి ప్లీనరీలో
మాట్లాడిన దాంట్లో ఏది కొత్తదనం ఏమీ లేదు. ఇంతకుముందు కనీసం 2 సంవత్సరాల నుంచి ఏ సందర్భం దొరికినా ఇటువంటి విషయాలే మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినట్టుంది. అక్కడ విధానపరమైన నిర్ణయాలు లేకపోతే ఇప్పుడు ఎంత విపరీతమైన కరువు రాష్ట్రంలో ఉంది, మనుషులు మంచినీళ్ళు లేక పని లేక ఊళ్ళు తండాలు వదిలిపెట్టిపోతున్నారు, పశువులను నమ్ముకుంటున్నారు, గడ్డి లేదు, నీళ్లు లేదు. దీని మీద ఒక విధానపరమైన నిర్ణయం చేస్తే మీరు చెప్పినట్టుగా ప్రజలే సుప్రీం అని చెప్పేదానికి కొద్దిగా అర్థం ఉండేది. ప్రజలు సుప్రీం అని ఒక పక్కన చెప్తున్నారు, ఇవి చెప్పడానికి మాత్రమే కానీ చేయడానికి వీల్లేదని చెప్పే దాంట్లో ఇది ఉన్నారు. రెండోది మీరేం చెప్పారు, మీరు ఎప్పుడు లాయల్గా దీంట్లో ఉండి ఓపికగా ఉండి మీకు పదవులు ఇస్తామనే దాన్ని వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి చెప్పారు. వీళ్ళకి అసలు రెఫరెన్స్ వాళ్ళు గుళ్ళో దేవుళ్ళలాగా చూపించారు మాట్లాడకుండా ప్రజల్ని. వాళ్ళు మాట్లాడేది లేదు. దేవుడు అని అంటే అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళ మంచినీళ్ళ గురించి కానీ లేకపోతే వాళ్ళ పశువులకి గడ్డి గురించి కానీ లేకపోతే ఈ పనికి 2.5 నెలల నుంచి డబ్బు కట్టకపోవటం కానీ 150 రూపాయలు అని చెప్పింది, 150 రోజులు అని చెప్పింది, 50 రోజులు కూడా పని దొరకకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఇవాళ నేను అనేది ఏంటంటే వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకోవచ్చు, దాంతోపాటు ప్రజల గురించి కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క పూట కూడా అన్నం తినలేని పరిస్థితి. చాలా మంది ఎక్కడెక్కడో మూట ముళ్ళే కట్టుకుని బాంబేకి ఇంకెక్కడెక్కడైనా పనులు దొరికితే హైదరాబాద్కి బస్సులు ట్రైన్లు ఎక్కిపోతున్నటువంటి సందర్భాన్ని మీరు ఈ కరువు తెచ్చారని నేను అంటలేదు. ఈ కరువు కారణం ప్రకృతి సహకరించకపోవటమే. కానీ ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, అందువల్ల దాని గురించి ప్రజలకు కొంచెం ఆ వేదిక నుంచి చెప్పుంటే ఆ వేదిక వల్ల మీ పార్టీ కార్యక్రమాలతో పాటు ఇది పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. వేట్లో కూడా వేరే సంగతిలో చెప్తున్నారు. మీరంతా పైకి పోయారు, కింద రావాలని మీరు 2 పాత్రలు పోషించినట్టుంది. ఒకటేమో అధికార పాత్ర, ఇంకోటేమో ప్రతిపక్ష పాత్ర. ఓ పక్కన మనం అత్యున్నతమైన స్థానానికి పోయాం, అక్కడే ఉండాలా, మళ్ళీ 2019లో మనకి ఓట్లేస్తారు, మళ్ళీ కింద మీరు పడితే మళ్ళీ కిందకేస్తారు, బండకు కొడతారు. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ప్రజలకి మళ్ళీ మన తరపున కూడా మాట్లాడుతుండనే ఒక విషయాన్ని చెప్పేటట్టే ఉంది తప్ప దీంట్లో ప్రజలకి ఒరిగింది. తీర్మానాలు చేశారు ఇప్పుడు నిరంతర విద్యుత్ కానివ్వండి లేకపోతే ఇంటింటికి. అందుకే నేను అంటున్నాను ఈ నిరంతర విద్యుత్ గురించి కానీ KG to PG గురించి కానీ లేకపోతే 2 గంటల ఇది కానీ వీటిలో ఏమన్నా కొత్తదనం ఉందా? ఇవన్నీ మీరు 2 లక్షలు కట్టిస్తున్నాం ఇదే సంవత్సరంలో జీవో ఇచ్చామనేది ఒకటి చెప్పారు. ఆ 2 లక్షలు కట్టిస్తాను అని ఇంత ముందే చెప్పారు. దానికి గీవోలు ఇస్తున్నారు, ఆ పని మీద ఉన్నారు, ల్యాండ్ చూస్తున్నారని దాదాపు మున్సిపల్ ఈ హైదరాబాద్ ఎలక్షన్ అయింది. తర్వాత రాష్ట్రానికి ₹1,00,000 మొత్తం 1,00,000 ఇండ్లు, హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు, అవే దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు. విజయసాయి గారు మీకు ఎట్లా అనిపించింది? ఒక మాట అన్నారు, అంటే గతంలో పార్టీ ఆవిర్భావం సమయంలో చాలా మంది దేవా చేశారు, సరే ఎప్పుడు ఆయన చెప్పేది మకలో పెట్టి పుబ్బులో పోతుందన్నారు, మన అన్నవాళ్లే వాళ్ళు పోయారు రాష్ట్రంలోని. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారా ముఖ్యమంత్రి గారు? ఎట్లా అనిపించింది? ఆ సభ మీద ఆ వేదిక మీద ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే, ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. ఈ రోజు ఆయన ఏదన్నా మాట్లాడి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే అది ఆయనకు కూడా వర్తిస్తుంది. గత పాలకులు అన్నప్పుడు ఆయనకు కూడా వర్తిస్తుంది. ఆత్మస్తుతి, పరనింద, 2 అంశాలు అందులో కనిపించాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంగా వెలిసిన తర్వాత 2 ప్లీనరీలు జరుపుకున్నారు. 2 ప్లీనరీలలో ఏమేమైతే మాట్లాడుకున్నారో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? కనీసం మీ పార్టీకి సంబంధించిన మీ శాఖను కూడా వేసుకోలేకపోయారు. రాష్ట్ర శాఖలు లేవు, జిల్లా శాఖలు లేవు, మండల శాఖలు లేవు. మీరు ప్లీనరీలో ఏం చేస్తారు? మీరు ప్రతి ఒక్కసారి ప్లీనరీ పెట్టుకున్న ప్రతి సందర్భంలోనూ మీరు చెప్తారు పార్టీ ప్రక్షాళన చేస్తాం, పార్టీ కమిటీలను పొందాం. ఇప్పటి వరకు మీరు వేసుకున్న దాఖలాలు కూడా అంటే మీకు ఎవరి మీద నమ్మకం లేదు. మీరు మాట్లాడిన ఒక్క అంశం మీద కూడా చెప్పారు త్వరలోనే 4,000 నామినేటెడ్ పదవులు. మీరు క్లిప్పింగ్ తీసుకోండి, లాస్ట్ టైం కూడా ప్లీనరీలో అదే తీర్మానం చేశారు, అవే మాటలు మాట్లాడారు. అంటే ఇప్పటివరకు ఏమీ లేవు, ఏమీ చేయలేదు. అది ఒకటి. ఇంకా మీరు చెప్పుకున్న అన్ని ఈ రోజు ప్రజలు బాధలు పడుతున్నారు. మీ అంతర్గత సమావేశం, మనం ఈ రోజు మన అంతర్గత సమావేశంలో కేసీఆర్ గారిని పోరాడడం కాకుండా మనం ఏం చేశాం ప్రజలకు, దేనికి ఎంత మనం ఖర్చు పెట్టాము. ఈ రోజు నిరంతర విద్యుత్ అంటున్నారు, నిరంతర విద్యుత్కి ఎంత ఖర్చు పెట్టాం మీరు లెక్కలతో సహా చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వం తరఫు. మనం ఈ రకంగా ఖర్చు పెట్టామని మీరు KG to PG అన్నారు, KG to PGకి ఎక్కడ పెట్టారు, ఎంత చేశారు? మీరు ప్రతిసారి తీర్మానం చేస్తే తీర్మానం ఇంకే సరిపోతుంది. ఇంకో మాట మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు, 2 మాటలు స్వయంగా చెప్పినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు 35 సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు అని చెప్పారు. 35 సంవత్సరాల నుంచి నీకు మిత్రుడే, నీతో పాటు ఎన్ని రోజుల క్రితం వచ్చాడు? కుడిభుజం లాంటి కుడిభుజం అని చెప్పాడు. అంటే నీతో పాటు 13-14 సంవత్సరాలు నీతో పాటు నీ వెన్నంటి నడిచిన నాయకులు ఎవరు నీకు కుడిభుజం కాదు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మంత్రి పదవి గురించి మీ దగ్గరకు వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారిని మీకు కుడిభుజం అయితే 14 సంవత్సరాలు మీ వెంట నడిచిన నాయకులు ఏమైపోవాలి అది కూడా చెప్పాల్సి ఉండే. తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి ఇంకొకటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి తగ్గించినట్టు కాదు పెంచినట్టు అన్నాడు. ఏం పెంచినట్టు అండి? ఏం శాఖ ఇచ్చారు? మత్స్య శాఖ ఇచ్చారు. తెలంగాణలో ఎక్కడన్నా పశుసంవర్ధక శాఖ పశువులు రోజు వందల కొద్ది పశువులే లేవు ఇప్పుడు, అటువంటి శాఖ ఇచ్చారు. ఇక్కడ సంబంధం తెలంగాణలో ఒక్కటి కూడా ఇక్కడ అవి లేవు, సముద్రాలు లేవు. మత్స్య శాఖ ఇచ్చారు, సంబంధం లేని శాఖ. అంటే మీరు బీసీ అని పక్కకు పెట్టారా, ఈయన ఎక్కువ మాట్లాడుతుండని పక్కకు పెట్టారా, కుటుంబం తరపున కొన్ని కార్యక్రమాలు అరాచక శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి పక్కకు పెట్టారా, అది కూడా చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎవ్వరికి బీసీలకు కానీ దళితులకు కానీ ఏమి మీరు ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తామన్నారు, చేయలేకపోయారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇప్పుడు దళితులు కూడా ఒకటే మాట మాట్లాడగలరు, అధికారం మాకేయండి, మీ సామాజిక వర్గానికి 10 ఎకరాల భూమి ఇస్తాం, మాకు రెండు గదుల ఇల్లు ఇస్తామంటున్నారు కదా, మీ సామాజిక వర్గానికి 3 గదుల ఇల్లు ఇస్తాం. ఎప్పుడు మీరు ఇచ్చేవాళ్ళేనా, మేము తీసుకునే వాళ్ళమేనా? మేము ఇస్తాం, తీసుకోండి. మీరు ఈ రోజు మీరు రాజ్యాంగేతర శక్తిగా రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి మీకే ఉందా? మాకెందుకు ఉండదు? బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రి గారు కొన్ని కారణాలు చెప్పారు, అవి కూడా మాట్లాడదాం. జగన్నాథం గారు, ఆత్మస్థుతి పరనిందలా ఉంది అనే విమర్శలు, అది నాకు కూడా అనుభవం ఉంది. అట్లా అనిపించిందా? ఏమి ఏ పార్టీ ఆత్మస్థితి ఎక్కువ చూసుకుంటుందో ప్రపంచంలో అందరికీ తెలుసు. దాని గురించి ఏ పార్టీ చెప్పండి, ప్రత్యక్షంగా మాట్లాడుకుందాం. ప్రత్యక్షంగా ప్రజలకు వదిలేద్దాం. ఆరోపణలు సహజమైన రాజకీయ పార్టీలు సహజమైన ఆరోపణలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది అంతా కరెక్ట్ అనుకుంటారు, వేరే వాళ్ళ అధికారులు చేసిన వాళ్ళని తప్పులు అనుకుంటుంటారు అనమాట. ఒకవేళ వీళ్ళు చేసిన ఒప్పులు అనుకుంటే వీళ్ళ అధికారం నుంచి ప్రజలు ఎందుకు వాళ్ళని తప్పిస్తారని ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా తనదంటూ తన స్టైల్ అంటూ ఒకటి ఉంటుంది వర్క్ చేయడానికి. ఇప్పుడు అలీన విధానం ఉంది మనకు భారతదేశంలో. మోడీ గారు వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నారు. అయినా కానీ లేదా మనకు ఆల్టర్నేటివ్ దొరకట్లేదు. కొన్ని ఫిక్స్డ్ ఇవి ఉంటాయి, వాటిని ఎవరు ఇచ్చేయలేరు. కాకపోతే అమలు చేసే తీరులో ఏ పార్టీ అధికారులకు వస్తే వాళ్ళ యొక్క ఇది ఉంటుందన్నమాట. తర్వాత ఇక 2-3 విషయాలు చెప్పారు. ఒకటంటే ఇది ఫస్ట్ నెంబర్ 1 ఇది పార్టీ ప్లీనరీ. ఇది దీంట్లో 3 అంశాలు సాధారణంగా విశ్లేషణ. ఒకటి పార్టీ గురించి నిర్మాణము, స్ట్రెంథనింగ్, క్యాడర్స్ని ఉత్తేజపరచడం దానికి. రెండవది లేదా ఏం చేస్తామంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేసాము ఏంటి అని చెప్పేసి విశ్లేషించుకుంటాం. మూడవది దీంట్లో ఏం చేస్తామంటే ఏం చేయబోతాం అనేది చెప్తా ఉంటాం సాధారణ. కానీ ఏమైంది, నిన్న ఇంతలో పాలేరు ఎన్నిక రావడం వల్ల ఏదైతే మేము షెడ్యూల్ అనుకున్నామో దాని వల్ల లేదా అది కొద్దిగా కాస్త హడావిడిగా చేయవలసిన అవసరం అయితే కాబట్టి న్యాచురల్ అయితే ప్రోగ్రామ్ అంతా కుదించుకుంటా ఉన్నాం. స్పష్టంగానైనా కేసీఆర్ చెప్పడం గురించి పార్టీ నిర్మాణం ఏం చేసుకుందాము, ఎట్లా చేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు కొత్త పార్టీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే టైం తీసుకుంటా ఉంటాయి వీటిని. ఈనాడు పార్టీ నిర్మాణం ఒక వినండి అట్లాంటి ఇప్పుడు కూడా 30-40 ఏళ్ళ ఉన్న పార్టీలు ఇప్పుడు దాకా ఏ కమిటీలు లేవు. బ్రేక్ తర్వాత మీరు మాట్లాడదు కానీ